హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోనా గురించి వివరించాలని నేను ఆశపడుతున్నా. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి. ఎందుకంటే చిన్నగా చాటి వీడియోలుగా పెడుతున్నాను. మరి ఆ యోనా గురించి అయిపోయేదాకా కూడా చాట్ వీడియోలో పెడతాను సీరియల్గా. ప్రతి ఒక్కరు కూడా మరి వినండి, గ్రహించండి. దేవుని బిడ్డలారా, యోనాతో దేవుడు మాట్లాడిండు. మరి తర్సీసు నినివే పట్టణానికి పోయి సువార్త ప్రకటించమని, మరి వారి పాపము నా దృష్టికి ఘోరమైనదిగా ఉన్నది కనుక నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు, దీన్ని దేశము నాశనము చేయబోతున్నాడు దేవుడని ప్రకటించమని యోనాతో మరి చెప్పాడు. చెప్పినప్పుడు మరి యోనా ఆ దేశపు మనుషులకు భయపడి మరి ఏం చేసిండంటే తర్సీసుకు పారిపోవాలని చూశాడు. తర్సీసుకు దేవుడు చెప్పింది చేయాలి, ఎవలే కానీ దేవుడు ఏది చెప్తే కష్టమైనా నష్టమైనా చేయాలి. కానీ ఆయన తర్సీసుకు పారిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే దేవుని మాటకు లోబడాల, నష్టమైనా కష్టమైన దేవుడు చెప్పింది చేసినప్పుడే ఖచ్చితంగా మనం భక్తిలో ఉన్నట్టు, దేవుని మాటను విన్నట్టు, దేవుని పని చేసినట్టు. హల్లెలూయా.